చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాము. అయితే యోహాను సువార్త అనేది ఎందుకొరకు రాయబడింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇందులో నుండి వారు ఏ విధంగా యేసుక్రీస్తుని వర్ణించారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, అంటే ఇంట్రడక్షన్ కింద మనం చెప్పుకొని అప్పుడు ఈ 14వ అధ్యాయం అనుకుందాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కొక్క దైవజనుడు యోహాను గారు తప్పించి మత్తయి ఒకలాగా చూపించాడు, మార్కు గారు ఒకలాగా చూపించారు, లూకా గారు ఒకలాగా చూపించాడు. వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఈ 3 సువార్తలు రాసినప్పుడు వారు దేవుణ్ణి, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయన జీవిత విధానం ఏం చేశాడు, ఇవన్నీ రాశారు. అయితే యోహాను గారు మాత్రం యోహాను సువార్తని యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించడానికి ఈ సువార్తను రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు ముగ్గురు కూడా క్రీస్తు పూర్వం 750 నుంచి 65 మధ్యలో ఈ 3 సువార్తలు రాస్తే, వారి తర్వాత చాలా కాలం వ్యవధి తర్వాత ఈ యోహాను గారు 80 నుంచి 85 ఏడి మధ్యలో ఈ యోహాను సువార్తను రాశారు. అయితే ఈ యోహాను సువార్త ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుని కానీ ప్రతి ఒక్క విశ్వాసం కానీ ఆలింపజేసే ప్రతి గొప్ప మాటలు యోహాను సువార్తలో ఉన్నాయి. యోహాను సువార్తకి ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. యోహాను సువార్తలో కొన్ని మాటలు ప్రపంచాన్ని కదిలించాయి. యోహాను సువార్తలో కొన్ని వచనాలు అనేక మందిని వారు నిజమైన దేవుని తెలుసుకోవడానికి సహాయపడ్డాయి. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన అతి త్వరలో ఆ యొక్క మరణానికి అప్పగింపబడుతున్న ముందే గుర్తెరిగి వారి యొక్క శిష్యుల్ని, ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొన్నవారు ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో వారందరి విషయాల్ని, వారందరి కోసం కొన్ని మాటలు వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ యొక్క 14వ అధ్యాయం రాశాడు. మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే కనుక, ఒక ఆస్తిపరుడు, ఒక కోటీశ్వరుడు తను చనిపోతున్న ముందు హాస్పిటల్ రిపోర్ట్స్ వచ్చినాయి అనుకోండి, అంటే మీకు అర్థమయ్యేది చెప్తుంది అనమాట. వాళ్ళ కొడుకుల్ని, కూతుర్ని, కుటుంబీకులు అందరినీ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి, మనకెంత ఆస్తి ఉంది, ఇక్కడ ఎంత అప్పు ఉంది, ఇక్కడ నుంచి ఎంత రావాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, మనం ఆ విధంగా చేసాము, ఈ విధంగా చేసాము అని చెప్పేసి కొన్ని మాటలు వాళ్ళు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు చెప్తారన్నమాట. లేకపోతే కొంతమంది వీలునామాలు రాస్తారు, ఈ కొబ్బరి తోట వీళ్ళకి, ఈ మామిడి తోట వీళ్ళకి, లేకపోతే ఈ నగర పొలం ఈ పెద్ద కొడుకని, లేకపోతే ఇది నా భార్యకి ఇల్లు అని చెప్పేసి అట్లా రాస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను చనిపోవడానికంటే ముందు ఆయన గుర్తెరిగి ఈ కొన్ని విషయాలు ఆయన శిష్యులకి చెప్తున్నాడంట. ఆ విషయాలే మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. అయితే ఈ యోహాను సువార్త అనే 3 భాగాలుగా మనం విభజించినట్లయితే 21 అధ్యాయాలు ఉంటాయి. ఈ 21 అధ్యాయాలు కనుక 3 భాగాలు విభజిస్తే 3 ఏళ్ళు 21. ఈ 3 భాగాల్లో కనుక 3 ఏళ్ళ కింద విభజించినట్లయితే మొదటి 7 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు సూచక్రియలు, సూచనలు. తర్వాత 7 అధ్యాయాలు కూడా ఆయన షరతులు, అంటే మొదటిగా సూచనలు నీటిని ద్రాక్షరసంగా చేయడం కానీ ఇంకా వేరే విషయాలు. తర్వాత 2వ భాగానికి వచ్చేసరికి ఆయన షరతులు కూడా, యేసు చెప్పు నేనే మార్గము, సత్యము, జీవము, నేనే అనే మాట 7 సార్లు ఈ యోహాను సువార్తలో రాయబడింది. అంటే ఆయన దేవుడి కింద కనపరుచుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాడు. 3వది కనుక చూసినట్లయితే ఆయన సంభాషణలు, 7 సంభాషణలు నికోదేముతో కానీ లేకపోతే వేరే స్త్రీలతో కానీ ఆయన ఇండివిజువల్గా మాట్లాడిన సందర్భాల్లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క 14వ అధ్యాయం కనుక ఒక ప్రత్యేక విషయం ఉంది. అందులో మొదటి వచనం, ఒక్కొక్క వచనం కింద మనం చదువుకుంటూ దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. మీరు హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మనకి విశ్వాసం ఉందా అంటే ఉంది. ఎంత ఉందంటే పైకి మాత్రం మనం చాలా గొప్పగా, నాకు అసలు నేను గొప్ప విశ్వాసిని, నా ఎంత విశ్వాసం ఎవరు లేరు, నా ఎంత ప్రార్థనా పరులు ఎవరు లేరు అని చెప్తున్నారు అని అనుకుంటా. కానీ శ్రమ వచ్చినప్పుడే మన యొక్క విశ్వాసం అనేది బయటపడుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక చోట, ఒక ఊరిలో వారు వర్షం కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. వర్షం పడాలి, వర్షం పడాలి, వర్షం పడాలని ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ సంఘం యొక్క సేవకులు ఆయన ప్రవచించి, రేపు ఇదే సమయానికి మనం వర్షం పడేలాగా మనందరం బహిరంగ ప్రదేశంలో మనం ప్రార్థన చేద్దాం,
అందరూ విశ్వాసంతో కలిసి మీ కుటుంబాలతో కలిసి రండి అని చెప్పేసినప్పుడు పలానా టైం చెప్తాడు ఆయన. ఆ టైంకి అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఒక నీటితో విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి, ప్రభు మాకు మాకు పంటలు లేవు, మాకు మా మా యొక్క పశువులు ఎండిపోతున్నాయి, మా భూములు ఎండిపోతున్నాయి, మా నదులు ఎండిపోతున్నాయి, మా కాలువలు ఎండిపోతున్నాయి, మాకు విశ్వాసంతో కలిసి ప్రార్థన చేస్తున్నాయి అని చెప్పేసి కన్నీటి ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే వర్షాన్ని కురిపించినప్పుడు విశ్వాసం అంటే అందరూ వచ్చారు, అందరితో కూడా ఆయన వచ్చాడు. అందరూ మామూలుగా గుర్తు చేతులు వచ్చాడు, కానీ ఆయన మాత్రం గొడుగు పట్టుకుని వచ్చాడు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన నమ్మాడు. మన విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం కురిపించి మనం తడితే రాకుండా ముందు గొడుగు కట్టుకెళ్ళాలి. ఆ విశ్వాసం ఉందా మనకి? విశ్వాసం లేదు. అంటే మన యొక్క విశ్వాసం అటువంటి శ్రమలతోనే మనం బయటపడతాం. మనకు నిజమైన విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుకోవడానికంట ఇటువంటి సూచక్రియలు మనం జరుగుతాయి. అయితే 2వ వచనం చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్తూ, మీరు హృదయాన్ని కలవరపడలేకుండే, నేను కొంతకాలం తర్వాత ఈ యొక్క భూమిని విడిచి నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, కాబట్టి మీరు ఎక్కడ అధైర్యపడద్దు. నేను మీ కొరకు ఒక స్థలం ఉంది, ఆ స్థలం మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు. ఆయన ఇంట అనేక మంది నివాసం ఉన్నారంట, అనేక స్థలాలు ఉన్నాయంట. అయితే మన కొరకు ఆయన పరలోకంలో సిద్ధం చేయడానికి ఆయన వెళ్తాడని చెప్పేసి ఆ వాక్యం చెప్తుంది. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదును. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరిచి తర్వాత మళ్ళా నేను మీ యొద్దకు వస్తాను, అప్పుడు నాతో కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే యేసుక్రీస్తు ప్రభువు మరలా వస్తానని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా? అంటే యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? అది ఇప్పుడో వస్తుంది, అది ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు మేము ఉంటామా, ఇలా చనిపోతామా, అది మేము చూస్తామా అని చెప్పేసి మనం లోక సంబంధులుగానే మనం ఆలోచన చేస్తున్నాం. కానీ లోక సంబంధమైన విషయాలు మనం ఆలోచించడం అది తప్పు కాదు. కానీ మన పౌర స్థితి ఎక్కడ ఉన్నా గమనించాలి, పరలోకమందున గమనించాలి. ఇప్పుడు మనం దుబాయ్లో ఈ ఫుజార్లో ఉన్నాం, కానీ మనం ఎంతకాలం ఫుజార్లో ఉన్నా మన సొంత దేశం ఏంటి? మన జన్మభూమి భారతదేశం. కాబట్టి మనం ఎంత ఈ భూమి మీద ఉన్నా మనం చివరికి ఎక్కడికి చేరుకోవడం? పరలోక సంబంధులు అనమాట. అందుకని ఒక ఆయన సిరివెల ఆనంద్ గారు అని చెప్పేసి ఒక ఆయన మంచి పాట రాశాడు. పరలోక పౌరసత్వం నే పొందాలని పరుగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను. అంటే ఆయన పరలోకం పౌరసత్వం పొందాలని చెప్పేసి ఆయన గురి యొద్దకు పరిగెడుతున్నాడంట. ఇలా అనేక మంది మన స్థితి ఇక్కడ స్థితి కాదు, మన పౌర స్థితి పరలోకం ఉందని మనం అందరూ గమనించాలి. మనం ఆయనకు అక్కడ సిద్ధపరిచే స్థలాన్ని తిరిగి మరలా మన యొద్దకు వచ్చి ఆయన ఏ స్థలం అయితే ఉంటాడో అదే స్థలంలో మనం ఉండడానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే మనం ఉంచుతాడంట. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుడు ఉన్న స్థానంలో ఉండి మనం సాధారణ మానవులు కాబట్టి మనకి ఏదో చిన్న పూరుగుడిస్ లేదా బంగారం దగ్గర ఏదో నార్మల్ చేయడానికి అవకాశం లేదు. ఆయన ఏ స్థలం అయితే ఉంటాడో అదే స్థలంలో మనల్ని కూడా ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం, నేను వెళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియని ఆయన అడగగా, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ 3 మాటలు, మార్గము, సత్యము, జీవము, ఈ 3 మాటల జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా వాడు పూజలు చేసినా, నమాజులు చేసినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా వాడు యొక్క ఏం కనుక్కోవాలనుకుంటున్నాడు? మార్గం కనుక్కోవాలనుకుంటున్నాడు. అంటే ఏంటి ఆ మార్గం? వాడు ఇక్కడ ఎంతకాలం బతికినా వాడు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాడు,
వేరే మతస్థుడైతే. అదే క్రైస్తవుడైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఆ మార్గం ఎవరని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తున్నాడు అనమాట. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే ప్రయాణం చేసినప్పుడు పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ ఈ గోడల మీద కొన్ని కొన్ని మాటలు వైట్ పెయింట్ తోటి రెడ్ తెలుపు అక్షరాలతో రాసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? ఈ ఈ మాట ఎప్పుడు చాలా చోట్ల రాయబడి ఉంటుంది. నేనే యేసు చెప్పు, నేనే మార్గము, సత్యము, జీవము. ఒక ముంగండ్ల శాంతారావు గారు అని చెప్పేసి ఒక ఉన్నాడు. ఆయన ఆయన పని, ఆయన పరిచయం ఒక విధానం ఎన్నుకున్నాడనమాట. ఆయన ఏంటంటే ఒక చిన్న సైకిల్ని పెట్టుకుని ఆ సైకిల్లో కొన్ని రకాల పెయింట్ డబ్బాలు, ఈ ఎదర లేడీస్ సైకిల్కి ఎదర బుట్ట ఉంటుంది కదండి, ఆ బుట్ట లాంటిది అమర్చుకుని అందులో ఆ బుట్టలు పెట్టుకుని వెనకాల ఒక చిన్న బ్యాగ్ పెట్టుకుని ఆ బ్యాగ్ వెనకాల ఒక చిన్న స్టవ్ లాంటిది పెట్టుకుని ఒక చిన్న అన్నం వండుకోవడానికి చిన్న పాత్రని పెట్టుకుని ఆయన ఒక 5 కేజీల రైస్ బ్యాగ్ పెట్టుకుని ప్రతి ఊరికి వెళ్ళిపోవడం అంట. వెళ్ళిపోయి ఆయన పని ఒకటే, ఆయన పరిచర్య ఒకటే. ఎక్కడ గోడ కనపడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఇక్కడ కొన్ని దేవుడి మాటలు రాస్తానని చెప్పేసి చెప్పడం, ఆ మాటలు రాయడం. ఆయన రాసిన రిపీటెడ్ మాట ఏదైనా ఉందంటే ఇదే, యేసు చెప్పు నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన ఎక్కడ కూర వండుకుంటాకి టైం ఎక్కువ అవుతుంది, ఆ టైంలో ఇంకొక వాక్యం రాయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన కూర కూడా వండుకోకుండా ఓన్లీ అన్నం మాత్రం వండుకొని పెరుగుతో కానీ పచ్చడితో కానీ ఆయన గడిపి ఆ కూర వండుకునే సమయాన్ని ఆ వాక్యాలు రాయడానికి కేటాయించాడు అనమాట. ఎంత గొప్ప పరిచయం చేసిన వారు ఉన్నారు మన మధ్యలో. కానీ మనకేంటంటే దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చాడు, లేకపోతే మంచి స్థాయిని ఇచ్చాడు, మంచి పరిస్థితిని మనకు అనుగ్రహించాడు దేవుడు. కానీ ఆయన రాసిన మాటలు బట్టి కొన్ని వందల మంది క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఒక ఆయన బస్ స్టాప్కి వెళ్ళి, ఆయన హైందవుడు, బస్ స్టాప్కి వెళ్ళి బస్ దిగి వేరే చోట బస్సు ఎక్కడానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చోట ఆ మాట రాయబడి ఉందంట. ఆ మాటను చూసి ఆయనకు కోపం వచ్చేసిందంట. ఏంటి ఇలా చెప్తున్నాడు? మా దేవుడు గొప్పడు కదా, మా దేవుడు శక్తివంతుడు కదా, మా దేవుడు జీవం ఉన్నాడు కదా, మా దేవుడు మార్గం తెలిసినోడు కదా, మా దేవుడిలో సత్యం లేదంట. ఏసీ ఏంటి ఇలా చెప్తున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం చెప్తున్నాడు. ఆయన కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఆయన అసలు ఇందులో అసలు ఏంటి అని చెప్పేసి పరిశోధన చేద్దామని చెప్పేసి ఆయన తెలుసుకుని ఆ మాట ఆయన ఆకర్షించి, ముందు కోపం వచ్చిన తర్వాత అవలంబన చేసి ఆకర్షించి ఆ మాటను బట్టి ఆయన వాక్యం చేయడం ప్రారంభించి ఈ రోజు నువ్వు వైజాగ్లో గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. ఆ మాట ఒక్కడ ఆయన పట్టుకుంది. అందుకే నేను ముందు చెప్పినమాట, ఈ యోహాను సువార్తలో కొన్ని మాటలు కొంతమంది జీవితాల్ని మార్చినాయి. దేవునికి స్తోత్రం. అందరి జీవితాల్లో మార్పు వస్తుంది కానీ మన జీవితాల్లో మార్పు రావట్లే. ఏంటంటే ఆయన శక్తివంతుడని మనకు తెలుసు, ఆయనలో సత్యం ఉందని మనకు తెలుసు, ఆయనలో జీవం ఉందని మనకు తెలుసు, ఆయనే మన మార్గం అని తెలుసు. కానీ ఆయన మార్గాన్ని మనం వెంబడిస్తున్నామా? వెంబడించట్లా. మన సొంత మార్గాల్లో వెంబడిస్తున్నాం అనమాట. ఈ వచనం చూద్దాం. 6వ వచనం, యేసు నేనే మార్గం సత్యం జీవం చెప్పిన. 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. 8వ వచనం కూడా చూద్దాం. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలని ఆయన అడగగా. యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు ఉన్నప్పుడు ఆ శిష్యులు ఒక ఆయన అడుగుతాడు, ప్రభా తండ్రిని మాకు చూపించు, ఆయన చూస్తే మాకు అంతే చాలని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, పిలుపు నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను మీరు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. అయితే పిలుపు అడుగుతున్నాడు, అయ్యా మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలన్నప్పుడు, అయ్యా నువ్వు 3-4 సంవత్సరాల నుంచి పరిచయం నాతో పాటు తిరుగుతున్నావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చెప్తున్నారంట? ఫిలిప్పుతో చెప్తున్నాడు. 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రికి ఉన్నామని నీవు నమ్ముట లేదా? అక్కడ ఆయన ఒక ప్రశ్న వేస్తాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని నువ్వు నమ్మట్లేదా? నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్నాను మాటను నా యంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేర్చున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తము
నన్ను నమ్ముడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాను నమ్మండి. ఈ సూచక్రియలు తండ్రి చేస్తున్నాడు, నేను చేస్తానని చెప్పేసి నమ్మండి అని చెప్పేసి తను ఆయన కనపరచుకోవడానికి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు. 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వానికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 12వ వచనంలో ఒక మాట స్పష్టంగా కనబడుతుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకించుతారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ సూచక క్రియలు అయితే చేశాడో అదే సూచక క్రియలు ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్మిన వాడు కూడా చేస్తాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో గొప్ప అద్భుతకారాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప అద్భుతకారాలు చూస్తున్నారు. కారణం ఏంటి? వారు విశ్వాసాన్ని ఎవరు అందించారు? దేవుని అందించారు. కాబట్టి మన విశ్వాసం ఎవరి యందు ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం సరైనదా కాదా? మనం నిజంగా విశ్వాసవంతులుగా ఉన్నామా? నిజంగా విశ్వాసులకి ఏ విధంగా అయితే జీవించాలో ఆ విధంగా జీవిస్తున్నామని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక మాట్లాడుంటే, క్రియలు లేని విశ్వాసము మృతమైన విశ్వాసం. అంటే మన విశ్వాసం ఏం చూపించాలి? క్రియలు చూపించాలి. దేవునికి స్తోత్రం. క్రియలు లేని విశ్వాసం అంట మృతమైన విశ్వాసం అంట. అంటే విశ్వాసానికి ఒక శరీరం, ఒక ఆత్మ ఉంటే అది చచ్చిపోతే ఎలా ఉంటుందో మన విశ్వాసం అటువంటి స్థాయిలో ఉందని పోలిస్తున్నాడు. మన విశ్వాసం క్రియలు కలిగిన విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసాన్ని బట్టి క్రియలు జరిగించాలి, క్రియలు మనం చూడాలి. కాబట్టి ఈరోజు అనేక జీవితాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో విశ్వాసం ఉంటుండే కానీ క్రియలు ఉన్నట్ల. ఎందుకంటే కారణం ఏంటి? వారు ఏదో దేవుడిని నమ్ముకోవాలి కాబట్టి, మా తాత నమ్ముకున్నాడు, మా నాన్న నమ్ముకున్నాడు, మా మామ నమ్ముకుంది, వీళ్ళందరూ నమ్ముకున్నారు కాబట్టి మేము కూడా నమ్ముకోవాలి అని చెప్పేసి ఒక నామకార్థమైన విశ్వాసం, నామకార్థమైన క్రైస్తులుగా మనం జీవిస్తున్నాం, బతుకుతున్నాం. అయితే క్రియలు కలిగిన విశ్వాసం అంట సూచక్రియలు చూస్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కంటే మరీ గొప్ప కార్యాలు చేస్తాడంట. ఎవరు? విశ్వాసి. ఎవరెందు విశ్వాసం ఉంచినప్పుడు? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. అంటే మన విశ్వాసాన్ని ఆయన విశ్వాసంతో పోలుస్తున్నాడు. ఆయన కంటే గొప్ప కార్యాలు కాదు కదా. ఆయనలో ఆఫ్లో 1% కూడా మనం ఆ విశ్వాసం చూపించి మనం కార్యాలు చేయలేకపోతున్నాం. చాలామందికి విశ్వాసం ఉంటుంది. ఎంత విశ్వాసం అంటే, ఒక ఆవిడ ఉంది, ఆవిడ బైబిల్ చదువుతుంది. బైబిల్లో ఈ మాట రాయబడిందంట, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నాయి, మీరు కొండ ఎత్తి సముద్రంలో పడవేయమని కాకుండా చెప్తున్నప్పుడు ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది అని చెప్పేసి ఆ మాట చదివిందంట. ఆవిడకి అసలు ఎక్కలేని ఆనందం వచ్చేదంట. ఇగో నాకున్న విశ్వాసం టాప్ అనమాట, నెంబర్ 1 నాకున్న విశ్వాసం. ఇప్పుడు నేను డైలీ సాయంత్రం 6 అయితే మా ఇంట్లో చీడపడిపోతుంది. కారణం ఏంటంటే, మా ఇంటి పక్కన ఒక కొండ ఉంది. ఆ కొండ సూర్యుడు కిందకి దిగుతాడు కదా సాయంత్రం అప్పుడు. ఆ కొండ రావడం వల్ల 6 గంటలకి 5 గంటలు మా ఇంట్లో చీడపడిపోతుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఖచ్చితంగా నేను ఆ కొండ ఎలాగైనా సరే వెళ్ళి మా ఇంటి తప్పుకో అని చెప్పేసి ప్రార్థన చేద్దామని చెప్పేసి చాలా వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేద్దాం అనుకుంది. మామూలు ప్రార్థన అయితే దేవుడు అంగీకరించడని చెప్పేసి ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అనుకుంది. ఆవిడ వెళ్ళింది. ఒక 7 గంటల నుంచి 7 గంటలు చేద్దాం టైం కూడా పెట్టుకుంది. ఆవిడ 7 గంటల నుంచి 6 గంటలా చేసింది. ఒక కన్ను తెరిచి చూస్తుంది, ఆ కొండ ఏమైనా కదిలిందా అని చెప్పేసి, 1 ఇంచ్ అయినా కదిలిందా, ఒక అడిగిన పక్క కదిలిందని చూస్తుంది అనమాట. ఇంకేం కదల్లా. సరే ఇంకో గంట ఉంది కదా అని చెప్పేసి 1 గంట కన్నీడుతో ప్రార్థన చేసి, ప్రభా నేను ఇంతతో ప్రార్థన చేశాను, ఇంకేం కొండ ఏమి కదలలేదు, సరే నువ్వు లాస్ట్ మినిట్లోనే కదిలిస్తాయేమో, గొప్ప కార్యం చేస్తానని చెప్పేసి అన్నా కదా. అవగాహన చేయండి, నా దగ్గర గుమ్మడికి అంత విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, రేపు నుంచి నేను ఏడైనా సరే నేను దీపం పెట్టవసరం లేదు, ఆ వెళ్తూ ఉంటుందని చెప్పేసి ఆవిడ చాలా అనుకుంది. అని ఇంకో గంట కదని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి తొలి తీసి పెట్టుకొని చూసింది, ఆ కొండ అక్కడే ఉంది. అప్పుడు అంటది, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటావని చెప్పేసి అంది. ఆవిడ అంతసేపు ప్రార్థన చేసింది, ఏమైంది? పోయింది, వృధా అయిపోయింది. ఉపవాసం ప్రార్థన చేసింది కానీ ఆ విశ్వాసం అనేది ఒక విధంగా ఉంది. అంటే క్రియ జరిగితే అది టాప్ రేంజ్ల విశ్వాసం, క్రియ జరగకపోతే అది ఆవిడ విశ్వాసం, ఒక విశ్వాసం అని ఒప్పుకోదు. ఆవిడ దేవుడికి చేయలేదు అనుకుంటుంది అనమాట. మళ్ళీ కూడా చాలామంది ఈ పలానా సమస్య ఉంది, పలానా అవసరం ఉంది, పలానా ఇది ఉంది
అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. కానీ అది కొన్ని కొన్ని సందర్భాలు జరగదు. అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడికి నేను అంటే ఇష్టం లేదేమో అనుకుంటా. ఎందుకని ఈలో మ్యాటర్ లేదని అనుకోము, అంటే విశ్వాసం లేదని అనుకోనమాట, దేవుడు ఇష్టం లేదని అనుకుంటాం మనం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుడు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడని దేని వాక్యం చెప్తుంది. 11 వచ్చిన ఈ మాట రాయబడి ఉంది, మీరు నా నామమున దేని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దాని చేతును. 14 వచ్చిన, నా నామమును మీరేమి అడిగినను నేను చేతును. 15 వచ్చిన, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండకు ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ 3 వచనాల్లో చూసినట్లయితే, నా నామమున మీరేమి అడిగినను దాన్ని నేను చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని నామం పేరట అడిగే వాళ్ళు చాలా తక్కువైపోయారు. దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నీ నామం పేరట ప్రార్థన చేస్తున్నాము, మాకు ఈ కార్యం జరిగించండి అని అడిగే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మనకి ఏదైనా అవసరం ఉందంటే ఆ అవసరం ఎవరి ద్వారా అయితే తీరుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెత్తికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నిలబడుతున్నాం. కానీ మనకంటూ ఒక నామం ఉంది. ఆ నామాన్ని మనం ప్రార్థన చేసి ఆ నామం పేరు అడిగినప్పుడు ఆయన మనకి ఉన్నది ప్రతిదీ తీరుస్తాడని మనం మర్చిపోతున్నాం. ఏదైనా పని జరగాలంటే ముందు దేవుని దగ్గర మోకాలు మానేసి వేరే దగ్గరికి చేతి కట్టి నిలబడుతున్నాం. అంటే మనకు ఒక నామం ఉందని చెప్పేసి మనం మర్చిపోతున్నాం. అది కొంతమంది అదే ఆయన ఆనకు ఇంకొక పాట రాశారు, ఎన్ని నామాలు ఉన్నా అన్ని నామాలు సున్నా. అంటే ఎన్ని నామాలున్నా, నామాలంటే అడ్డనామం కావచ్చు, నిలువు నామం కావచ్చు, ఏ నామాలు ఉన్నా సరే అన్ని నామాలు సున్నా, కానీ ఏసునామమే మిన్న అని చెప్పేసి రాస్తున్నారు. అయితే ఆ ఏసునామం పేట మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలిస్తుంది. తర్వాత తండ్రి నామం మీరేమి నన్ను అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొందురు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే వాళ్ళు చేతులు పైకెత్తండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అనే వాళ్ళు చేతులు పైకెత్తాను. అందరూ ఎత్తారు, సరే మంచిదే, అందరూ ఎత్తారు. మరి దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞల్ని మనం నడుచుకున్నామా, గైకొన్నామా? అది కూడా క్వశ్చన్ అన్నమాట. అంటే దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనడం, ఆయన ఆజ్ఞలు బట్టి మనం నడుచుకోవడం. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో అది ఆజ్ఞ. దేవుడు కొన్ని పనులు చేయమన్నాడో ఆ పని మనం చేయట్లేదు, అది ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేయకపోవడం పాపం. దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేయడం కూడా పాపం. దేవుడు చేయొద్దన్న పని చేయట్లేదు అంటే ఏమనుకుంటారా, నేను నా రద్దు చేయొద్దన్నాడో, దొంగలించి వద్దన్నాడో, లేదా అబద్ధపడొద్దు అన్నాడో అని చెప్పేసి మనం అనుకుని ఈయన పాటించలేదు కదా కాబట్టి నేను దేవుని ఆజ్ఞ పాటించేస్తున్నాను అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇది మంచిదే, కానీ దేవుడు చేయమన్న పని ఒక ఆజ్ఞ ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త కాదు కదా, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మన క్యాంపులో ఉన్న వాళ్ళకి, లేదా మన రూమ్ పక్కన ఉన్న వాళ్ళకి కనీసం దేవుడు కోసం ఒక మాట కూడా మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి. వాళ్ళు ఏమనుకోరు. ఇంకా రేపొద్దున రోజున మనం చనిపోయి ఆయన తీర్పులోకి వెళ్ళినప్పుడు మనల్ని అడుగుతాడు, బాబు నీకు ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, నువ్వు ఎంతకాలం భూమిలో ఉన్నావో, భూమి మీద ఉన్నావో, మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ తీర్పుకి వచ్చావు, నువ్వు ఎంతమందిని రక్షించావు, ఎంతమంది నా కొరకు తీసుకొచ్చావు అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, అయ్యా నా తరపున నా ఆత్మలు నీ కొరకు సంపాదించని చెప్పాలి, అంతేగాని నేను ఒక్కనే వచ్చానని చెప్తే మనం. అంటే ఈ లోకంలో మనకున్న పని, అప్పగించిన పని మనం మర్చిపోయాం. మన సర్వలోకంలో సువార్తను ప్రకటించే పనిని కూడా మర్చిపోయాం. అయితే బైబిల్లో కూడా కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ కోసేటి వారు తక్కువ మంది ఉన్నారంట. ఈ యొక్క భూప్రపంచంలో సేవ చాలా ఉంది కానీ సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే మన మీద దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఇప్పటి వరకు మన సువార్త అంటే మంచి వార్త, అంటే మంచి వార్త అంటే చెప్పడం. మనం మంచి వార్త చెప్తున్నాం తప్పించి చెడు వార్త ఎవరికో చెప్పట్లా. మనం పక్కన వాళ్ళకి ఒక మాట చెప్తాం, ఒక చిన్న వచనం చూపిద్దాం, మనం మొబైల్లో ఉన్న చిన్న విషయాన్ని వాక్యాన్ని వాళ్ళకి షేర్ చేద్దాం. అలా షేర్ చేసినప్పుడు వాళ్ళ ఆ మాటలకి ఆకర్షితే దేవుని తెలుసుకుంటారేమో. చాలామంది చిన్న చిన్న మాటలే పట్టుకుని వాళ్ళు దేవుని తెలిసిన వాళ్ళ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యంలో
రేపు పొద్దున్న రోజుని ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం అనుకోండి, లేదా కొంతమంది ఫంక్షన్కి వెళ్తారు, లేదా వేరే టూర్లకి వెళ్తారు. అప్పుడు ఆ పిల్లోడు రానన్నా సరే వాడిని అప్పుడు బూడిదలో ఆడుకున్నా సరే బట్టలు వేసుకుని తీసుకెళ్ళిపోతారు ఆ పెళ్ళిళ్ళకి అట్లకి ఇట్లకి. కానీ అదే వ్యక్తి ప్రార్థనకి వెళ్తున్నారంటే నువ్వు ఇక్కడే ఉంటారా, నేను వెళ్ళి వచ్చేద్దని చెప్పేసి అంటాం. అంటే మన కుటుంబస్తులనే మనం దేవుని నడిపించలేకపోతున్నాం, పక్కన వాళ్ళు ఏం నడిపిస్తాము? కాబట్టి మనం ఏదైతే దేవుడు చేయమని పని చెప్పాడో ఆ పని మనం చేయాలి. అదే దేవుని ఆజ్ఞలు గాయకున్నవాడు అంట. నేను తండ్రి ఇంకో వచ్చును, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికి ఆయనకు వేరొక ఆర్ధనకర్తనగా సత్యస్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకయాత్ర ముగించుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మన మధ్యలో నివాసం చేయడానికి ఒక ఆదరణకర్తను మన దగ్గరికి పంపిస్తానని నేను చెప్తున్నాను. ఆ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మను చాలా రకాలుగా విమర్శింటున్నారు. పరిశుద్ధాత్మ చాలా నీచంగా చేసి చూపిస్తున్నారు. కొంతమంది ట్రోలర్స్ కానీ, కొంతమంది పాస్టర్స్ కానీ ఎగతాళి చేసి చూపిస్తున్నారు. అంటే అది సత్యస్వరూప ఆత్మ అనేక మందికి ఆదరణ కలిగించే ఆదరణకర్త. ఆ యొక్క పరిశుద్ధాత్మ మన మధ్యలో పంపిస్తాను దేవుని వాక్యం చెప్తుంది. అయితే లోకము 17 వచ్చును, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందునేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర నివసించాడంట? మన దగ్గర నివసిస్తాడు, మన లోన ఉంటాడంట. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రార్థన చేస్తాం, ప్రభా నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడాలి అని చెప్పేసి మనం ఇదంతా చేస్తున్నాం. కానీ ఆయన కొన్ని విషయాలు చెప్తాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుతురు. ఇంతకీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని మనం గుర్తెరగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద ఫ్లాట్ ఉంది. ఆ పెద్ద ఫ్లాట్ ఉంటే అన్ని రూమ్లు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో ఇది కొడుక్కి, ఇది కూతురికి, ఇది మనవడికి, ఇది మనవరాలకి, లేదా ఇది నా భార్యకి, ఇది నాకు, ఇది గెస్ట్లకి అని చెప్పేసి అన్ని రూములు అరేంజ్ చేస్తాడు ఒక ఆయన. కానీ దేవునికంటూ ఒక స్థలాన్ని, ఒక ప్రార్థన గదిని ఆయన ఏర్పాటు చేయలేదు. అయితే ఆయనకి అర్ధరాత్రి ఒక భయంకరమైన శోధన కలిగింది. ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తాడు, అయ్యా రండి అయ్యా రండి అయ్యా రండి అయ్యా అని చెప్పేసి. అయితే ఆయన అంతటికే సిద్ధం చేశాడు, కానీ దేవుడికి మాత్రం ఆయన హృదయంలో, ఆయన ఇంట్లో చోటు ఉండదు. అలాగే మన హృదయాన్ని ఇంట్లో ఆయనకి చోటు అనేది ఇవ్వట్లేదు. మనం రకరకాల ఆలోచనలు మనం చోటిస్తున్నాం, రకరకాలైన పనులకి మనం చోటిస్తున్నాం. మన హృదయంలో వాళ్ళు ఉంటారో వీళ్ళు ఉంటారో ఆలోచన ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మనికి మన యొక్క స్థానాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో సరైన విశ్వాసం లేకపోవడమే. అయితే ఆయన పొందనేది మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకమును మరీ ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను కనుక మీరును జీవించురు. దేవునికి స్తోత్రం. అయితే మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత మనకి ఇంకా అక్కడితో ఎండ అనుకుంటాం. లేకపోతే చనిపోయిన తర్వాత కొంతమంది అనుకుంటారు వేరే జన్మలో వేరే విధంగా కుక్క కింద, పిల్లి కింద, నక్క కింద పుడతామని చెప్పేసి అనుకుంటాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని అనాథగా విడవడంట, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూను చూడదు. అంటే ఈ లోకం అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజున చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకం కొంతకాలం అయిన తర్వాత నన్ను ఎప్పటికి కూడా చూడదంట. అయితే మీరు నన్ను చూతురు. ఎవరంట? ఆయన విశ్వాసం ఉంచే వాళ్ళు ఆయన చూస్తారు. ఎందుకంటే మనం ఆ నిత్య రాజ్యంలోకి వెళ్తాం కాబట్టి. లోకస్తులు ఏమవుతుంది, ఆయన్ని ఎరగరు. అంటే కొంతకాలం అయిన తర్వాత ఆయన మర్చిపోతారు. ఆయన దగ్గర స్వస్థత పొందుకునే వాళ్ళు మర్చిపోతారు, ఆయన దగ్గర విడుదల పొందుకునే వాళ్ళు మర్చిపోతారు. మన జీవితంలో కూడా కొంతకాలం దేవుణ్ణి నమ్ముకుని గొప్ప కార్యాలు చూసి ఏదో ఒక కార్యం చేయకపోయేసరికి ఆయన విడిచేసి ఇంకా నువ్వు నాకు వద్దు, నాకు ఇచ్చేది అంటే చేసిన 99 మర్చిపోతారు. ఒకటి చేయదు కాబట్టి దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. అనంటారు కాదంటారా? అటువంటి విశ్వాసులు కూడా మా క్రైస్తవులో ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత లోకం ఆయన మర్చిపోద్దంట, కానీ మనం ఆయన చూస్తామని చెప్తుంది దేవుని వాక్యం. అయితే మనం ఆయన చూస్తామంట, నేను జీవించున్నాను కనుక మీరు జీవింతురు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎదుగుదురు. అప్పుడు అనిపిస్తాడు మనం చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కింద ఆయన చెప్తున్న మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజమే కదా, ఆయన యందు మనము, మన యందు ఆయన యందు తండ్రి ఉన్నాడని మనం అప్పుడు గుర్తిరుగుతూ ఉంటాం. అంటే
ఈ వచనాలు మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకి దేని మీద నిరీక్షణ కలుగుతుంది? పరలోకం మీద నిరీక్షణ కలగాలి. అంతేగాని నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి ఇక్కడ మనం సరుకోకూడదు. అటువంటి విశ్వాసం ఉంటే దాన్ని మనం మార్చుకోవాలి. ఇంకో వచనం చూద్దాం. నా 21 వచ్చిన నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వాళ్ళను ప్రేమబడును, నేను వారిని ప్రేమించును, వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. ఇందా చెప్పాను కదండి, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. చాలా మంది నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు, అబ్బో నేను చాలా నెంబర్ వన్గా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనుకున్నాను. ఇందుకే ప్రేమిస్తున్నావు సరే, ఆయన ఆజ్ఞలు కనుక్కున్నావు అంటే ఆయన ఆజ్ఞలు అంటే ఏంటని అడిగలు కూడా ఉన్నారు కొంతమంది. అంటే వాక్యం సరిగ్గా వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల, వాక్యం వాళ్ళకి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఇదేంటండి అదేంటండి బైబిల్ ఇలా చెప్పలేదు కదండి, అలా చెప్పలేదు కదండి, అది మాకు కాదు కదండి, అది వేరే వాళ్ళకి కాదండి. అంటే ముందు బైబిల్ మనకు అర్థం కావాలి. ఈ బైబిల్ ఎలా చదవాలో అర్థం కావాలి. నాతో పాటు ఒక సహోదరి ఉంది అనమాట, హాస్టల్ చదువుకుందన్నమాట. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, తను, ఈ ముగ్గురు కూడా ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఈ యోహాను సువార్త చదువుతున్నారంట. పైగా వాళ్ళ ముగ్గురు పాస్టర్ గారి పిల్లలు అనమాట, కృష్ణా జిల్లా వాళ్ళది. అయితే ఆవిడ ఈ యోహాను సువార్త చదువుతూ వాళ్ళ తమ్ముడిని క్వశ్చన్ వేద్దామని చెప్పేసి, తమ్ముడు యోహాన్ని ఏం చేస్తాడు అని చెప్పేసి అడిగిందంట. అప్పుడు వాళ్ళ తమ్ముడు అంట యోహాన్ గారు అడుగుతారు కదా అన్నాడంట. అంటే ఆడికి అక్కడికే తెలుసు అన్నమాట. ఆడికి ఏం చేస్తారో తమ్ముడు అని బైబిల్లోంచి అడిగితే, బైబిల్లో ఉన్న యోహాన్ గారు ఏం చేస్తారని అడిగితే వాళ్ళ అక్క వాడేం చెప్తానంటే యోహాన్ గారు అడుగుతారు కదా అంటే ఆ ఊళ్ళో ఉన్న యోహాన్ అడుగుతున్నమాట. ఆ యోహాన్ గారి కోసం చెప్తున్నాడు. అంటే మనకి బైబిల్ క్షుణ్ణంగా తెలిసినప్పుడు మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేసే వాళ్ళకి ఉండాలి. మరి మనలో ఎంతమంది వేరే వాళ్ళు వచ్చి అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పే వాళ్ళకి ఉన్నాం, మనం పక్కకు వెళ్ళిపోతాం, మొక్కలు ముడుచుకుని పక్కకు వెళ్ళిపోతాం. మనకి ఇతరులకు సువార్త చెప్పాలంటే ముందు మన దేవునికి గొప్పదనం తెలియాలి. ఆ గొప్పదనం తెలియాలంటే ముందు మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే అందులో ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది. ఇతరులకు మనం సువార్తను ప్రకటించవచ్చు. నా జీవితంలో జరిచిన ఇన్సిడెంట్ అనమాట. నేను ఫస్ట్ దుబాయ్ నుంచి ఫుజారాకి వచ్చిన. దుబాయ్లో ఉన్నప్పుడు ఒక చర్చి యానస్లోకి వెళ్ళాను. ఆ యానస్లోకి వెళ్ళి నాకు టీ హ్యాబిట్ ఉందన్నమాట. డ్యూటీని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను. కిందకు వచ్చి టీ తాగుతున్నప్పుడు ఒక ఆయన ఆ టీ షాప్ దగ్గర పక్కనే కూర్చుని ఆయన కూడా టీ తాగుతున్నాడు. నేను ఆయన పక్కన కూర్చున్నాను, అంటే ప్లేస్ ఉంది కాబట్టి. ఆయన మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మంచి బలంగా కూడా ఉన్నాడు. కొడితే ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నాడు, ఆ స్టేజ్లో ఉన్నాడు. అయితే ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలి. మామూలుగా యేసుక్రీస్తుని తెలుసు కానీ వేరే విధంగా శక్తి తెలియదు అనమాట ఆయనకి. అంటే ఆయనకి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల వల్ల ఆయన కొంచెం వేరే విధంగా అపార్థం చేసుకున్నాడు అనమాట. నాకు తెలిసింది అర్థం అవుతుంది అనమాట. నేను కూర్చున్నాను, టీ తాగుతున్నాను, నా ఫోన్ ఏదో చూస్తూ ఉంటే అందులో తెలుగు అవి వస్తాయి కదా, లెటర్స్ అవి వాక్యాలు అయ్యి. అవి చూస్తున్నప్పుడు మీరు చర్చికి వచ్చాడంటే ఆయన కూడా తెలిసి అక్కడ చర్చ రోజు జరుగుతుందని చెప్పేసి ఆయన చర్చికి వచ్చారు మీరు అడిగాడు. అవునని చెప్పేసి అంటే మీరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తారు ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడనమాట. ఆయన స్నేహితుడు ఒక ఆయనడంట, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు అనమాట. నమ్ముకొని ఆయన ఆ రోగం వచ్చినప్పుడు, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆయన ఒక విశ్వాసంతో ఉన్న ప్రార్థన చేసుకుని ఆ దేవుని స్వస్థపరుస్తాడు అని చెప్పేసి ఆయన చాలా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడంట. కొన్ని అనారోగ్యాల అంటే తైలం రాసి ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళేదంట. అయితే ఆయన కొన్ని కారణాలు చనిపోయాడు. చనిపోవడం వల్ల ఈయన ఏమనుకున్నాడంటే మా ఫ్రెండ్ దేవుడిని నమ్ముకున్నాడు, అంత ప్రార్థన చేసి ఇంత ప్రార్థన చేసి చచ్చిపోయాడు, కాబట్టి నాకు ఆ దేవుడు అంటే ఇష్టం ఉంటుందని చెప్పేసి అనుకున్నాను అనమాట. అనుకుని ఆయన నాకు చెప్తున్నా ఆ మాటలని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మరి చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ప్రేయర్ చేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ తగ్గిపోతుంటారు కదా, నిజమేనండి అని అంటేనే అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది అనమాట. యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, దేవుడు యేసుక్రీస్తే స్వయంగా ఆయన నోటి చెప్పిన మాట అంటే రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు చెప్పేసి ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు. అంటే రోగం వచ్చినోడికి ఏం కావాలా? వైద్యుడు కావాలి. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరంలా. ఈ మాట ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అయితే యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్న ఒక వ్యక్తే వైద్యుడు, లోకా గారు ఒక డాక్టర్ అనమాట. అప్పుడు నేను ఈ వచ్చిన చెప్పాను, అంటే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన సరిగ్గా చెప్పేవారు లేక ఈ విధంగా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పాను. అంటే ఆ మాట నేను చెప్పడానికి నాకు ఆ మాట తెలుసు. అది ఎక్కడి నుంచి తెలిసింది?
బైబిల్లో తెలుస్తుంది అనమాట. అది చదవడం వల్ల నేను ఆయనకి ఒక విషయం నేను చెప్పగలిగాను. అలాగే మీ పక్కనే మన పక్కన ఇంకో ఎవరైనా ఉండి వేరే విషయం కోసం అడిగినప్పుడు మనం చెప్పేవారు ఉండాలని ముందు మనం ఇది చదవాలి, ఇందులో ఏమో తెలియాలన్నమాట. కాబట్టి 20 నేను నేను నా తండ్రి అందును మీరు నా ఎందును నేను ఎందుకు మీ ఎందుకు విందామని మీరు ఎదుగుదురు. నా ఆజ్ఞను అంగీకరించి వాడు గైకలు వాడు నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వాళ్ళని ప్రేమపడను. నేను వాడిని ప్రేమించిన వారికి నన్ను కనపరుచుకుంటున్నాను. 22 ఇస్కరియోతు యోధ కాని యోధ ప్రభువా నీవు లోకమును కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకున్నట్టుగా ఏమైనా సంభవించిన అనగా 23 చూద్దాం. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన వాని తండ్రిదే. ఈ మాట ఏం చెప్తానంటే ఇస్కరియోతు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించిన ఇస్కరియోతు కాకుండా ఇంకో యోధ అడుగుతున్నమాట. ప్రభా నీవు లోకమును కాక మాకు మాత్రమే నువ్వు ఎందుకు కనపరుచుకుంటున్నావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొను. అంటే మనం దేవుని ప్రేమిస్తుంటే ఆ మాట మనం వినాలి, ఆయన మాట మనం గైకొనాలి. నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. ఆయన మాటను మనం గైకొని ఆయన ప్రేమించినప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మనతో పాటు నివాసం చేస్తాను దేని వాక్యం చెప్తుంది. అయితే ఈ మాట ఎవరు చెప్తున్నారు? నేను మాత్రమే కాకుండా నన్ను పంపిన వాడు చెప్తున్నాడు. అంటే ఈ మాట తన తండ్రి దేవుడు చెప్తానని చెప్పి చెప్తున్నారు. 25 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాట మీతో చెప్పి తిని ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను. 27 శాంతి మీకు అనుగ్రహించును వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి వెరవనీయుకుడి. లోకం ఇచ్చినటువంటి శాంతి నేను మీకు ఇవ్వట్లేదు, కానీ శాశ్వతమైన శాంతిని మీకు ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు చెప్తున్నమాట. అంటే ఈ లోకంలో దొరికి మనకి శాంతి ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. ఈ లోకంలో దొరికి మనకి ఆదరణ ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. మనకి స్థితి బాగున్నంత వరకు ఆ శాంతి మనకు ఉంటుంది, ఆ ఆదరణ మనకు ఉంటుంది. మన పరిస్థితులు బాగున్నప్పుడు అదన్నీ కూడా మనకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏది ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శాంతి కానీ ఆ ఆదరణ కానీ మనకు శాశ్వత కాలం ఉంటుందని చెప్పేసి ఆ మాట చెప్తున్నమాట. 28 నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి వద్దకు వెలుచున్న మీతో మీరు సంతోషింతురు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాట చెప్తున్నాడు, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి వద్దకు వెలుచున్నామని మీరు సంతోషించుడి. అంటే మీరు ఉదయాన్నే కలవరపడలేకండి, మీరేం బాధపడకండి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నా మీరు గుర్తిరుతున్నారు కనుక మీరు సంతోషించాలి. అయ్యో ఇప్పుడు వరకు 3-4 సంవత్సరాలు మీతోనే ఉన్నాము, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాము, ఎక్కడ తిరిగమంటే అక్కడ తిరిగాము, ఎవరిని ఏం చేయకుండా చేసాము, కాబట్టి ఈ రోజు నువ్వు వెళ్ళిపోతున్నావు చెప్పేసి మీరు బాధపడవద్దు. మీరు సంతోషించాలి. ఎందుకంటే నేను ఆయన యొద్దకు వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి తిరిగి మరలా మీ యొద్దకు వచ్చి నాతో కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ఎండు స్థలంలో మనల్ని కూడా ఉంచుతాడని చెప్పిన వాక్యం చెప్తుంది. 30 ఇక మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. 37 అయినను నేను నా తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించిన నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను, లేండి ఇక నుండి వెళుదము. ఈ 37 దేవుడు వాక్యం చెప్తున్న మాట ఆయన శిష్యులతో మాట్లాడుతున్న లాస్ట్ మాటలు ఏంటంటే, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. అంటే తండ్రి తన కుమారునికి ఆజ్ఞాపించింది ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం పోవాలంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క శాపం విముక్తి కలగాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. కాబట్టి ఆయన ప్రియ కుమారుణ్ణి ఆయన లోకాన్ని పంపాడు. ఆ పంపిన వాని యొక్క మరణము మన ప్రతి పాపం నుండి విడుదల కలిగించి ప్రతి ఒక్క వ్యక్తిని పవిత్రంగా చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. భూమి పుట్టిన మొదలుకొని ప్రతి పాపాన్ని, ప్రతి ఒక్క పాపిని ఆయన తన మరణం ద్వారా ఆయన యొక్క పునరుద్ధానం వల్ల అనేక మంది రక్షించి ఆ తండ్రి చెప్పిన మాట నెరవేర్చడానికి ఆయన వచ్చి తిరిగి వెళ్తుందని చెప్పేసి తన శిష్యులతో చెప్తున్నాడు. ఇక్కడితో 14వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇందులో చాలా వచనాలు
ఇతరులకి మనం వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఉంది, ఇతరులకు మనం వాక్యం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు ఏదైనా ఒక చిన్న మాట మనలో మనకి ప్రేరేపించి మన ఇతరులకు చెప్పినప్పుడు ఆ మాట వారిని ఆకర్షితులయ్యి ఆయన రాజ్యానికి ఆయన ఆయన సన్నిధికి వారిని దగ్గర చేస్తుంది. కాబట్టి ఏదో వినేసి వెళ్ళిపోయి పడుకుని రేపు మార్నింగ్ డ్యూటీ దగ్గర కాకుండా ఏ వారం ఏ వాక్యం చెప్పినా ఆ మాట వేరే వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. ఆ సువార్త మన జీవితంలో ఉన్నప్పుడు మనం రేపొద్దున పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరిని తీసుకొచ్చావు అంటే, అయ్యా నీ కొరకు నేను ఒక 10 మందిని సంపాదించాను, నీ కొరకు నేను ఒక 2 తీసుకొచ్చాను, నీ కొరకు 2 ఆత్మలు నీ కొరకు సంపాదించని చెప్పేసి ధైర్యంగా మనం రొమ్ము చెప్పేవారుగా ఉండాలి. నేను ఒక పెద్ద ఆయన అనమాట. ఆయన రక్షించబడ్డాడు. ఎలాగంటే ఫుల్ తాగుబోతు. ఆయనకి లేని అలవాటు అంటూ లేదు. ఎవడ కనబడితే ఆడితో గొడవ పెట్టేసుకునేవాడు, ఎవడ కనబడితే అని కొట్టేసేవాడు, ఎవడ కనబడితే అని నేను తిట్టేసేవాడు. ఇంకా అది ఇదేం లేదు. అదంటే ఆయనకి ఒక విధవరాలు సువార్త ప్రకటించి ఆ సువార్త ఆయన్ని పట్టుకుంది. ఎందుకంటే ఆవిడకి ఆ సువార్త వచ్చిందంటే ఇలా వాక్యం చదువుతుంటే కొన్ని ప్రేమ కలిగించే మాటలు ఆయనకి చెప్పినాడు. ఆ మాటలు బట్టి ఆయన రక్షించబడ్డాడు. ఆ రక్షించబడి ఆయన 350 మందిని ఆ యొక్క సన్నిధికి నడిపించాడంట. ముసలాతను 87 సంవత్సరాలు ఉంటాయండి ఆయనకి. 350 మందిని అంటే ఆ ఊరిలో ఉన్న సగం మందిని పైగా ఆ ముసలాతను నడిపించాడు. మన ముసలం కాదు, పొడిచోలు. మనకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కారణం చేత దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. మనం చేతులు ఉన్నప్పుడే ఆయన కొరకు చప్పట్లు కొట్టాలి, కాళ్ళు ఉన్నప్పుడు ఆయన కొరకు పరిగెత్తాలి, నోరు ఉన్నప్పుడు ఆయన కొరకు మాట్లాడాలి, కళ్ళు ఉన్నప్పుడు ఆయన వాక్యం చదవాలి, చెవులు ఉన్నప్పుడు ఆయన వాక్యం వినాలి. ఈ చెవుడు వచ్చేసిన తర్వాత కళ్ళు మసకబారిపోయిన తర్వాత చేతులేమో కాళ్ళు చేతులు ఇలా షవర్ అయిపోయిన తర్వాత నేను నీ కొరకు పరిగెడతాను ప్రభు అని అనుకోండి, ఉపయోగం ఉండదు అనమాట. నేను ఈ వాక్యం దాని మీద చెప్పాలనుకున్నాను ఏంటంటే, మన ఇతరులకు సువార్త చెప్పేవారుగా ఉండాలి. ఆ సువార్త విని వారు రక్షించబడేవారుగా ఉండాలి. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించాలి. ఏంటంటే, ఒక గొప్ప ప్రయోజనుడు ఆయన చివరి దినాల్లో ఎలాగంటే ఆయన కళ్ళు పచ్చగా అయిపోయి ఆయన శరీరం అంతా కూడా దుర్గలు వచ్చేస్తే ఆయన ఎక్కడ గోక్కుంటే ఆ చర్మం కూడా వచ్చేస్తుందని చెప్పేసి ఆయన్ని గోను బట్టలాంటి ఒక వస్త్రం తయారు చేయించి వాళ్ళు ఆయన తొడిగించి ఆయన చివరి దినాల్లో ఆయన చాలా కంటికి రెప్పలా చూసుకున్నప్పుడు ఆయన అనేక మందిని దేవుని వాక్యం ద్వారా అనేక మంది రక్షించాడు, అనేక సంఘాలను స్థాపించాడు. మన ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎంత గొప్ప సువార్త చేశాడు, చాలా గొప్ప సువార్త చేశాడు. ఆయన బ్రతికున్నంతకాలం ఆయన ఒకటే ధ్యాస, ప్రభు కొరకు అనేక మందిని సంపాదించాలి, అనేక మందిని ఆయన రాజ్యంలో నడిపించాలి, అనేక మందిని ఆయన కొరకు సంపాదించి ప్రభా నీ కొరకు నాకు నేను సంపాదించాను ప్రభా అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ఆయన ఒకటే తాపత్రయం. మనం కూడా ఉంటాం కదా, నేను ఇంతమందిని ఈ స్కీమ్లో జాయిన్ చేశాను, నేను ఎంతమందిని ఈ యొక్క బ్యాంకులోకి పాలసీలు కట్టించాను అని గొప్పగా చెప్తాం కదా. అలాగా ఆయన మన లోకస్తులు చూసుకుంటాక ఆయన అలా చూసుకోవాలి. ఆయన కొరకు దేవుని కొరకు కొన్ని వేల లక్షల ఆత్మలు ఆయన రక్షించాడు. ఒక భారం కలిగిన దైవజనుడు తన చివరి దినాల్లో వాళ్ళ పాస్టర్తో చెప్తున్నాడంట, మీరు అందరూ కలిసి ఒక్కసారి విశ్వాసంతో ఒక్కసారి ప్రార్థన చేయండి, నాకు దేవుడు మరలా ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపుతానన్నాడంట. అంటే ఆయనకున్న ఆసక్తి ఎలా ఉందంటే, ఆయన యవ్వన కాలంలో నుంచి చనిపోయేంత కాలం వరకు ప్రతి రోజు కూడా ఆయన సువార్త ప్రకటించాడు. చివరి దినాల్లో చనిపోతున్నప్పుడు కూడా మీరు అందరూ ఒక్కసారి ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇస్తే నేను మరలా భారతదేశాన్ని ఒక ఊపుదని చెప్పేసి అన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దైవజనుడు యేసయ్య గారు అన్నమాట. ఆయన చివరి దినాల్లో చాలా అంటే చాలా చిక్కిపోయి మరణపడక ఉన్నప్పుడు ఆయనకున్న పాస్టర్తో చెప్పిన మాట ఏంటంటే, మీరు అందరూ కలిసి ఒక్కసారి ప్రార్థన చేయండి, దేవుడికి ప్రార్థన ఆలకించి నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే నేను మరలా ఇంకొకసారి ఒక్క ఊపు భారతదేశం ఊపి ప్రతి విషయాల్లో కూడా ప్రతి సంఘం కూడా దేవుని కొరకు సంపాదించి నేను చనిపోతానని చెప్పేసి అటువంటి విశ్వాసం, అటువంటి ఆసక్తి ఆయనలో కనబడుతుంది. మనలో కూడా అటువంటి విశ్వాసంతో అటువంటి ఆసక్తి ఆయన కొరకు అనేక మంది సంపాదించుకుని ఆ రాజ్యవాసులు కృపను మనకందరికీ దేవుడు అనుగ్రహించే కృపను మనం పొందుకునేలాగా అనేక మంది దేవుని రాజ్యంలో మన సువార్త ప్రకటించి అనేక మంది దేవుని రాజ్యం నడిపించేలాగా
మనందరూ శ్రమ కలిగి భారం కలిగి ప్రార్థన చేసి విశ్వాసం ఉండి అనేక మందిని స్వాతలు నడిపించి అనేక ఆత్మల ఆయన వరకు సంపాదించే వారు ఉండాలని ప్రభు గారు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తాం. అందరికీ